కథ, ప్రయాణం ఒకే తరహాకు చెందినవి. ఒక మొదలు, ఒక ముగింపు అంతే. కానీ ఈ కథలోని నా ప్రయాణం మాత్రం రాజధాని ఎక్స్ప్రెస్ స్టేషన్ దాటిన 15 నిమిషాలకి, నేను దాన్ని మిస్ అయ్యా అని నాకు అర్థమైన 10 నిమిషాలకి మొదలైంది. తాత, ఇక్కడ బస్ స్టాండ్ ఎక్కడ? అటే బాబు, తూర్పుకెళ్ళు. తూర్పా? ఇంకెంత దూరం రా బాబు? సార్, నానా, ఈ వీక్ వస్తున్నావుగా నన్ను చూడ్డానికి? 3 months అయిందన్నా నిన్ను చూసి. నిజంగా వస్తున్నావుగా? రేపు పనిలో ఉన్నానురా, మళ్ళీ మాట్లాడతాను. ప్లీజ్ నాన్న, ఎప్పుడు కాల్ చేసినా పని పని అంటావు. ప్లీజ్ మాట్లాడు నాన్న. చాలాసేపు మాట్లాడాలని ఉంది నాన్న నీతో. చాలా విషయాలు చెప్పాలి. ప్లీజ్ నాన్న. వస్తానురా, కానీ పని మీద వెళ్తున్నాను. అస్సలు ఓపిక లేదు. మళ్ళీ మాట్లాడతాను. మూడు గంటలైంది సార్ మనిషిని చూసి. అసలు ఏ ఊరు సార్ ఇది? ఊరని చెప్పుకోవడానికి రోడ్లు బోర్డులు తప్ప ఇంకేం లేవు. అమ్మా, దర్శనమైందరా? దర్శనమా? 500 ఎదిరిచ్చి మరీ వెళ్ళా. నిమిషం ఉండనివ్వలేదు. దీనికన్నా 50 రూపాయలు పెట్టి రామదాస్ డివిడి కొనుక్కుంటే అరిగేదాకా చూసుకోవచ్చు దేవుణ్ణి. సర్లే, వచ్చేస్తున్నావుగా రాత్రికల్లా. అవును, రేపెన్నింటికి ఇంటర్వ్యూ? అమ్మా, బయటికి గట్టిగా అనుకో. ఏంట్రా? ట్రైన్ మిస్ అయిందమ్మా. ఒక్క పని సరిగ్గా చేయవు కదా. బీటెక్ అయిపోయింది, ఏం లాభం? అసలు మారువురా నువ్వు. నాన్నగారికి ఈ విషయం తెలిసిందంటే అయిపోతావు. మరి రేపు వీసా ఎలా వస్తావురా? పొద్దురికల్లా రాగలవా? అమ్మా అరవకమ్మా. బస్ స్టాప్ గురించి చూస్తున్నా, గంట నుంచి వెతుకుతున్నా. బస్ దొరకంగానే వచ్చేస్తానులే. అయినా ఫోన్ ఛార్జింగ్ అయిపోవచ్చింది, పెట్టే. మాట్లాడరేంటి సార్? ఎంత టెన్షన్లో ఉన్నా ఆపకుండా మాట్లాడుతున్నా. ఒక్క మాట లేదు మీ దగ్గర నుంచి. సార్, హలో, మాట్లాడరేంటి సార్? తూర్పు ఇక్కడితోనే ఆగిపోదు సార్.
బాయ్ సార్. గౌరవంతో మీ గౌరవ్. గౌరవ్ గౌరవ్ ఏంటి సార్, తూర్పు ఇటు కాదా? ఈ ఊరికి ఇదే బస్టాండ్ గౌరవ్. అమ్మయ్యా, మరి ఇంతసేపు ఈ మాటలు ఏమైపోయాయి సార్? 3 గంటల నుంచి నడుస్తున్నాను సార్, 3 గంటలు. ఇంకో గంటలో హైదరాబాద్ వెళ్లే బస్సు వస్తుంది గౌరవ్. థ్యాంక్ గాడ్ సార్. అర్జెంట్ పని ఉంది సార్, చాలా అర్జెంట్గా వెళ్ళాలి. ఓ బై ద వే, ఐఎమ్ గౌరవ్ సార్. వారధి డిఫరెంట్ నేమ్ సార్, బాగుంది. అంతేనా? అంతే అంటే వెనక ముందు ఏం లేదా? అదే సార్, పేరెంట్స్కి ప్రేమ ఎక్కువ కదా. పెద్దయ్యాక పాకెట్ మనీ ఇవ్వరు కానీ చిన్నప్పుడు కావాల్సిన పేర్లని పెట్టేస్తారు. అంటే నాది కొంచెం పెద్ద పేరు అనుకోండి, బట్ గౌరవ్ ఈ పేరే చాలు. నాకెవరు లేరు గౌరవ్ పేరు పెట్టడానికి. మరి వారధి? అది నేను పెట్టుకున్న పేరు. సార్ మీ పేరు మీరు పెట్టుకున్నారా? సార్ ఎంత లక్కో తెలుసా సార్ అది. అసలు ఏమైంది సార్ చెప్పండి. ఒంటరిని చిన్నప్పటి నుంచి. నాకు నేను తప్ప ఎవరు లేరు గౌరవ్. ఏంటి సార్, నా పేరు అంత నచ్చిందా అన్నిసార్లు పిలుస్తున్నారు? సార్ నేను ఇలా మాట్లాడడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అంటే నాకు కొంచెం వాగుడు ఎక్కువ, దానికి తోడు పొద్దునుంచి ఒక్కలో కనిపించక మాట్లాగట్లేదు సార్. కానీ ఒక్కటి, మీ బస్ అయినా నా బస్ అయినా ఏది ముందొచ్చినా నా నుంచి మీరు సేఫ్ సార్. సో మీరేం చేస్తుంటారు సార్? 300 కిలోమీటర్ల దూరంలో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, అక్కడ పనిచేస్తుంటాను. ఏంటి సార్ నన్నేం అడగరా? ఏం చేస్తుంటావు? అడిగించుకొని ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను బీటెక్ సార్, 4th ఇయర్, కంప్యూటర్ సైన్స్, హైదరాబాద్లోనే. దేవుణ్ణి చూడ్డానికి వచ్చావా? చూస్తే పని వద్దని వచ్చాను సార్. అంటే రేపు వీసా ఇంటర్వ్యూ ఉంది, అమెరికా వెళ్ళాలి. ఎంతమంది అమ్మా నాన్నకి? నేను ఒక్కడే సార్. మరి అమెరికా అన్నావు? అవును. ఓ, అమ్మా నాన్నను కూడా తీసుకెళ్తున్నావా? వాళ్ళెందుకు సార్ అమెరికాకి, నేనేదో సెటిల్ అవ్వడానికి వెళ్తున్నాను. మరి వాళ్ళు? మా అమ్మని మా నాన్న చూసుకుంటారు, మా నాన్నని మా అమ్మ, ఇద్దరిని ఒక కేర్ టేకర్. వాణ్ణి మాత్రం నేను పంపించే $. సార్ నేనేదో అమెరికాకి లైఫ్ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నాను సార్, ఇంకొంచెం ఎదగడానికి వెళ్తున్నాను. అయినా నేను సంపాదించడానికి ఇంకా టైం పడుతుంది. నాన్న కూడా ఇంకా రిటైర్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఎందుకు సార్ ఈ ఆలోచనలు? ఇక్కడ ఉండలేను సార్. ఇక్కడ హ్యూమన్స్కి రెస్పెక్ట్ లేదు, గవర్నమెంట్కి సెన్సే లేదు. కనీసం అమెరికా వెళ్తే మిమ్మల్ని మీలా చూస్తారు సార్. ఒకవేళ అమెరికాకు వెళ్తే డబ్బులు సంపాదించవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. అది కూడా నిజమే సార్. ఇక్కడ ఏమని చెప్పండి? మీ అమ్మా నాన్న ఉన్నారుగా సార్. తోచక మాట్లాడదాం అనుకున్నా మీరు ఇలా తగులుకుంటే కష్టం సార్. అయినా అన్నీ నన్నే అడుగుతారా? మీరు చెప్పండి మీ గురించి. ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్యాక్టరీకేనా లేక? లేదు, ఛత్రపూర్ ఇంటికి. హైదరాబాద్ కుడి అయితే ఇది ఎడమ. అదేంటి, ఇల్లు ఫ్యాక్టరీ ఒక ఊరు కాదా? లేదు. అదేంటి సార్, అంటే పక్క పక్కనే ఉంటాయి. రోజున్నర పడుతుంది వెళ్ళడానికి. అంత దూరం వెళ్ళి పనిచేయడం ఎందుకు సార్? ఒంటరి అన్నారు, ఎవరు లేరన్నారు, మరి ఎందుకు అంత దూరం వెళ్ళడం? ఇంటి దగ్గరే ఉండి పని చేసుకోవచ్చు కదా. నాకు కొడుకున్నాడు గౌరవ్, కొడుకే ఉన్నాడు. సారీ, మరి ఒంటరి ఎందుకు అవుతారు సార్ మీరు? చిన్నప్పుడు ఒంటరిని, అదే అమ్మా నాన్న లేరుగా. సార్ అమ్మా నాన్న లేకపోతే అనాథ అంటారు సార్, ఒంటరి కాదు. నేను అనాథని కాదు, ఒంటరిని. రెండిటికి ఏంటి సార్ డిఫరెన్స్? నా అనే వాళ్ళుండి వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే మనం అనాథలం. కానీ మనల్ని పట్టించుకోవడానికి అసలు మనకి మనం తప్ప ఇంకెవ్వరూ లేకపోతే మనం ఒంటరి. ఏదో అర్థమైందని మాత్రం అర్థమైంది సార్. అయినా మీకు కొడుకున్నాడు కదా, మరి ఇంత దూరం ఎందుకు వచ్చి సార్ పనిచేయడం? నా దగ్గర డబ్బు లేదు. నేను మా అబ్బాయి బతకడానికి తప్ప ఇంకా దేనికి నా దగ్గర డబ్బు లేదు. వాణ్ణి చదివించాలి, నేను చూడలేని ప్రపంచాన్ని వాడికి చూపించాలి. అందుకెంత దూరమైనా పర్వాలేదనుకున్నా. మేము చాలా బీదవాళ్ళం, మా పరిస్థితులు వేరు. అలాంటి పరిస్థితులకి
మా అబ్బాయి భవిష్యత్తుకి మధ్య నేను నిజమైన వారధినవుదామనుకున్నా. అందుకే వాణ్ణి మంచి స్కూల్లో చేర్పించా, హాస్టల్లో పెట్టా. నేనింత దూరం వచ్చి పనిచేస్తున్నా. మరెక్కడుంటారు సార్ మీరు? ప్రతి నెల వస్తారు మీ అబ్బాయిని చూడడానికి? పని ఎక్కుంటుంది, కుదరదు ప్రతిసారి రావడం. ఫ్యాక్టరీలోనే ఉంటా. ఎందుకు సార్ ఇంత కష్టం? వేరే దారి, వేరే పని లేవా? జన్మనిచ్చిన నాకు మంచి జీవితాన్ని ఇవ్వడం కష్టమనిపించదు గౌరవ్. అమ్మా, ఏరా బస్ దొరికిందా? ఏమైందిరా? వస్తుంది మా, నేను కాసేపు అయ్యాక ఫోన్ చేస్తా. ప్రేమ వెనుక ఇంత కష్టం ఉంటుందా సార్? సార్, ఒక పేరెంట్ ఇంత ప్యూర్గా ప్రేమించగలడా? నాకు ప్రేమించడం రాదు గౌరవ్. ఇదే ప్రేమ కాకపోతే అసలు ఈ వరల్డ్లో ప్రేమ అనేది లేదు సార్. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కొడుకు లైఫ్ కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇది ప్రేమ కాదా? కాదు, నిజంగా నాకు ప్రేమించడం రాదు గౌరవ్. ఊరుకోండి సార్. వాడికి మంచి జీవితం ఇవ్వాలనుకున్నా, మంచి చదువు చెప్పించాలనుకున్నా. అదే చేస్తున్నా. ఏ ఒక్కరోజు వాడికి దూరంగా ఉండడం కష్టం అనిపించలేదు గౌరవ్. వాడి కోసం పనిచేయడంలో నిజంగా కష్టం లేదు, కానీ పని ఎక్కువండేది. డబ్బుల కోసం ఎంత పనున్నా కాదనకుండా చేసేవాణ్ణి. రాత్రింపవాళ్ళు పనిచేసేవాణ్ణి. ఆ పనిచేయడంలో నా కొడుకుతో మాట్లాడడమే కష్టం అనిపించేది. ప్రతివారం ఫోన్ చేసేవాడు. మాట్లాడినాన్నా అని ప్రతిమాలేవాడు. నాకే కుదిరేది కాదు, మాట్లాడలేకపోయేవాణ్ణి. కలిసి ఉండలేదు, మాట్లాడలేదు. ఇంకేం ప్రేమించాను చెప్పు? ఇందాక కూడా కాల్ చేశాడు. మాట్లాడినాన్నా ప్లీజ్ అని ప్రతిమలాడాడు. మాట్లాడలేక పెట్టేశాను. కానీ ఎన్నైనా చెప్పండి సార్, పిల్లల మీద ప్రేమ లేకుండా ఏ పేరెంట్స్ ఉండరు సార్. ఆఖరికి మా పేరెంట్స్ కూడా ఇంతే ప్రేమించి ఉంటారు సార్. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. మూడు రోజులు పనుందిరా, అయిపోగానే వచ్చేస్తాను, సరేనా? సరేరా, సరే. సార్, ఇప్పుడు ఎవరితో మాట్లాడారు సార్? మా అబ్బాయి కాల్ చేశాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మా అబ్బాయికి సెలవులంట, రమ్మంటున్నాడు. వాడితోనే మాట్లాడుతున్నాను. సార్, అసలు మీకు ఇప్పుడు కాలే రాలేదు సార్. మీ ఫోన్లో బ్యాటరీ లేదు సార్, అది ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయిపోయింది. సార్, ఏమైంది సార్? మా అబ్బాయి సార్, మీ అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదా సార్? సార్, ఏంటి సార్ సడన్గా ఎలా అయిపోయారు? మా అబ్బాయి నిన్న బస్ యాక్సిడెంట్లో చనిపోయాడట. సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ సార్ ఏమైంది సార్ అసలు? ఇంటికి వెళ్తున్నా, వాడితో గడపడానికి కాదు, వాడిని జ్ఞాపకంగా మార్చుకోవడానికి. సార్, ఏంటి సార్? సార్,
ఏం మాట్లాడో అర్థం కావట్లేదు సార్. సార్ చివరిగా ఒక్క క్వశ్చన్ అడుగుతా. సార్ మీ అబ్బాయి పేరు కూడా గౌరవ్ కదా? సార్ సార్ ఏమైంది సార్? సార్ సార్ బస్సు రాకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్ మీరు? సార్ 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 ఎక్కడికి? మా ఊరికి. పోనీ. కన్నీటికి కారణం ఉంటుందని, దానివల్ల వచ్చే బాధ ఇంత భయంకరంగా ఉంటుందని నాకు ఆ రోజే అర్థమైంది. పేరు తప్ప ఇంకేదీ సమానం కానీ ఇంకెలాంటి సంబంధం లేని వాళ్ళ అబ్బాయిని నాకు చూడాలనిపించింది. లైఫ్ ఇవ్వాలని అంత కష్టపడ్డ వ్యక్తి లవ్ ఇవ్వడం మర్చిపోయాడు. ఈ ఒక్క అర్థం నేను పట్టించుకొని నా కన్న ప్రేమని నాకు పరిచయం చేసింది. 14 ఏళ్ల శిక్షతో ఒక మనిషి మారతాడో లేదో తెలియదు కానీ 14 నిమిషాల పరిచయంతో నాలోని మార్పుని నన్నే తాకేలా చేశాడు. 2 రోజులు తనతో ఉన్నాను. తన బాధలో భాగం ఇవ్వలేదు నాకు, కానీ తన బిడ్డ బరువు మోసే బాధ్యతలో భాగం తీసుకున్నాను. తనే నా నిన్నటికి నా నేటికి మధ్య వారధి. ఏ బంధమే మౌనో ఎన్నటికి తెలిసేను, ఎగసే అలలైన కడకు చేరే తీరం, ఎదనే విడనంది తోడు నిలిచే బంధం, దూరమేదైన తరుగున ప్రేమ కనుగొన్న క్షణమున మనసులో